నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఆహా ఏం రుచిలో మాకు ఏం వెరైటీ చూపిస్తున్నారు? షెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ. షెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. షెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 12, పన్నీర్ 200 గ్రాములు, మైదా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాప్సికం 1, ఉల్లికాడలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 10, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం కొద్దిగా, పంచదార 1/2 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా నేను పిండి కలిపేసి పెట్టాను. గోధుమ పిండి, మైదా ఈ రెండు ఈక్వల్గా తీసుకున్నాం. దీంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి నీళ్ళతో చపాతీ పిండిలో కలిపేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మనం సాస్ రెడీ చేసుకున్నాం. షెజ్వాన్ ఎండుమిరపకాయలు కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకోవాలి. సో ఇది మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారు. ఇంకా కొద్దిగా అండి. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ ప్రాసెస్ చేసేసుకున్నాం. సో కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. తరిగిన వెల్లుల్లి, అలాగే తరిగిన అల్లం ముక్కలు. సో ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. దానికంటే బెటర్ మనం ఇంట్లో తయారు చేసుకోవడం చాలా బాగుంటుంది. మనం ఇది చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఓకే. ఓకే, కొంచెం ఆ ఘాటు అనేది తగ్గాలి. దీంట్లో కొంచెం సోయా సాస్, ఓకే, టమాటో సాస్, కొద్దిగా వెనిగర్ అండి. ఓకే. కొంచెం పంచదార, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి. ఆల్రెడీ మనకు అది స్పైసీగానే ఉంటుంది కాబట్టి కొంచెం మిరియం ఘాటు తెలియాలి. సో ఇది మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది రాజు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే? చాలా రోజులే ఉంటుందండి. ఓకే. అంటే నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం నూనె ఎక్కువగానే వేసేసుకుంటే. ఓకే. సో ఆ తర్వాత మనం ఇలా వేసుకునేటప్పుడు కూడా కాసేపు ఎక్కువసేపు మనం ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది మామూలుగా మన గ్రేవీలలో అలా రిలీజ్ చేస్తుంది కదా, అలా ఆయిల్ రిలీజ్ చేయాలి. ఓకే. సో అప్పటి వరకు మనం దీన్ని మనం బాగా మగ్గించుకుంటే ఎక్కువ రోజులు మనం నిల్వ పెట్టేసుకుంటే మనకు పాడవకుండా ఉంటుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం ఆడదాం. ఓకే, ఆయిల్ రిలీజ్ అయితే మనకు అది బాగా మగ్గినట్టు. ఓకే. చూద్దామండి. ఓకే, సో అంచులకు ఆయిల్ అంతా రిలీజ్ చేసింది కదా. సో మనకు సాస్ అనేది రెడీ అయిపోయింది. ఓకే. సో దీంట్లో కొంచెం మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇది ఎక్కువగా అవుతుంది మనం ఇప్పుడు చేసుకునేదానికి ఒక ఫ్రాంకీకి. ఓకే. సో దీంట్లోనే పన్నీర్ ముక్కలు, ఓకే, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అండి. మనం ఇందులో మిక్స్ చేసుకొని ఫ్రాంకీలో పెట్టేసి చుట్టేసుకోవడం. ఓకే. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాం. రోటీ రెడీ చేసేసుకుందాం అండి. సో ఇందాక మనం రెడీ చేసుకున్న పిండి
కొద్దిగా పొడిపిండి వేసేసుకుని మనకి ఇప్పుడు బయట ఇలా ఈ షీట్స్ లాగా దొరుకుతున్నాయి కదా రాజు గారు, అవునండి ఈ ఫ్రాంకీ కూడా మనకు ఉంటాయా? ఉంటాయి, కావాలంటే ఉంటాయి. బట్ ఎందుకైనా మనకి ఇంట్లో చేసుకోవడం అంటే కొంచెం మందికి అలా కావాలి ఎమర్జెన్సీగా అనుకుంటే మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. కొంచెం లైట్గా వామ్ చేసేసుకుని మనం చుట్టేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఆ పన్నీర్తో పాటు ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇలాంటివి కూడా పచ్చి యాడ్ చేసుకొని రోల్ చేసుకోవచ్చు. సో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కొంచెం క్రంచిగా బాగుంటుంది. సో కావాల్స్తే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. సో దీనికి కావాల్స్తే టొమాటో సాస్ కానీ లేకపోతే వెజ్ మైనస్ అప్లై చేసుకుని తర్వాత కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. నేను అవి కూడా అప్లై చేయట్లేదు, ఎందుకంటే మనం సాస్లో కొంచెం టమాటో సాస్ వేసుకున్నాం. సో వెజ్ మైనస్ అనేది చాయిస్ అండి, ఆప్షన్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ అండి, పైన కూడా ఇంకొద్దిగా క్యాప్సికమ్, ఉల్లిపాయలు. ఓకే, సో అంచులు ఇలా మూసేసి సో ఇది కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే, సో పన్నీర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ రెడీ. ఓకే అండి, మరి సెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ తయారు చేసే విధానం: గోధుమ పిండి, మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుంచుకోవాలి. మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్, సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, కొద్దిగా పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీంతో సెజ్వాన్ సాస్ రెడీ అవుతుంది. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉల్లికాడలు వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీలా ఒత్తుకొని నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీల్లో క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. అంతే, సెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ రెడీ. సెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి, మంచి స్పైసీగా అండ్ వెజిటబుల్స్ పచ్చిగా యాడ్ చేసాం కదా, ఆనియన్ యాడ్ చేసాం కదా, అవి క్రంచిగా తగులుతూ బాగున్నాయి. యాక్చువల్గా ఇందులోనే అన్ని సాసెస్ యాడ్ చేసాం కాబట్టి అదే టొమాటో సాస్, అది ఆ టేస్ట్ బాగుంది, తెలుస్తుందండి. అడిషనల్గా ఇంకా మనం యాడ్ చేయక్కర్లేదు. సో బాగుంది రాజు గారు, చక్కగా ఇంట్లోనే అలా ఫ్రెష్గా మనము సాస్ తయారు చేసుకొని ఇలాంటి డిష్ చేసుకోవచ్చు. సో మనం చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే సెజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సోయా పాలు తీసుకుని ముఖానికి, మెడకి, కాళ్ళకి, చేతులకి, మొత్తం ఒంటికంతా కూడా పట్టించేసుకుని మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలు ఈరోజు మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదండి. మరి చూద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అరుణ రాజ్ వర్మ అండి. ఓ, ఎక్కడి నుంచి వస్తున్నారండి అరుణ గారు? సైనిక్పురి, హైదరాబాద్. ఓకే, ఏమైనా వర్క్ చేస్తుంటారా మీరు? ఐఎమ్ యూట్యూబర్ అండి. యూట్యూబర్ యూట్యూబర్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఓ,
సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు రుచిలో దట్టు గీతా గారితో ఇలాగా చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బిజీగా ఉంటారనమాట అయితే. యా, వెరీ బిజీ. అండ్ చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ. సో ఈరోజు ఏం వంట చూపిస్తున్నారు మాకు? యాక్చువల్లీ అన్ని హెల్దీ రెసిపీసే చేస్తూ ఉంటాను నేను బేసిక్గా ఇంట్లో కూడా. ఓకే. సో ఈ రోజు కూడా డిఫరెంట్గా వెజిటేబుల్ రవ్వ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి వెజ్ రవ్వ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ రవ్వ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన గోధుమ రవ్వ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన బీన్స్ 1 కప్పు, బిర్యానీ ఆకు 1, షాజీరా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, సోంపు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, సైంధవ లవణం తగినంత, పచ్చి బఠానీలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, స్వీట్ కార్న్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అరుణ గారు స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. సో ఫస్ట్ నూనె వేసుకుందామండి. ఓకే. గరం మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క, సో మసాలా దినుసులు అన్నీ వేసుకోవడం. ఓకే. సో రవ్వ ఏమైనా ముందు ఉడికించి పెట్టుకోవాలా? ముందు రవ్వ వేయించుకుంటే సరిపోతుందండి, ఇంకా తర్వాత లాస్ట్ లో బాయిల్ అవుతుంది. ఓకే. అండ్ బిర్యానీ ఆకు, ఓకే, కొంచెం షాజీరా, జీలకర్ర, ఓకే, సోంపు. 3 ఫ్లేవర్స్ ఉండాలి. ఓకే. కొద్ది పచ్చిమిర్చి ఒక 2 అయితే చాలు. సో అంటే కారం బట్టి మనం వేసుకుంటాం. కాజు, ఓకే, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏది మరీ అంత ఎక్కువగా వేసుకోవాల్సిన లేదు, లైట్గా అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే. ఓకే. సో అందుకనే ఆయిల్ కూడా తక్కువే వేసాను. ఓకే. ఓకే. ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ వేస్తాను లాస్ట్లోని, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. బీన్స్ ఉడికించేస్తారా? నార్మల్ వే. ఓకే. కావాలంటే ఉడికించుకోవచ్చు, లేదంటే ఇటుగైనా వేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది గ్రీన్ పీస్. ఓకే. సో పచ్చి బఠానీలు కూడా ఉడికించలేదు. సో మనకు అన్నీ ఇక్కడ ఇందులోనే బాయిల్ అవుతాయి. ఓకే. క్యారెట్ కూడా ఎక్కువే వేసుకుంటాను. యూజువల్లీ రవ్వ చాలా తక్కువ వేసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని తింటుంటాను అనమాట నేను. సో వెజిటేబుల్స్ ఎక్కువ తినాలంటారు కాబట్టి తినాలి అని. ఓకే. ఓకే. కొంచెం స్వీట్ కార్న్. ఓకే. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్. సో ఈ పన్నీరే కాకుండా మనం ఇంకా చాలా వేసుకోవచ్చు. అంటే వీగన్స్ అయితే యూజువల్లీ పన్నీర్ కూడా ప్రిఫర్ చేయరు కాబట్టి దానికి మష్రూమ్ కానీ, లేదంటే ఇదే ప్లేస్లో చికెన్, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ మీల్ మేకర్ ఏవైనా పర్వాలేదు. సో మన చాయిస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. చిటికెడు పసుపు. ఓకే. కొద్దిగా సైంధవ లవణం. కొద్దిగా పన్నీర్ కొంచెం వేగేంత వరకు ఉంచితే సరిపోతుంది. తర్వాత రవ్వ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో రవ్వ మనము మన చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఇదే ప్లేస్ లో మిల్లెట్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మనకి ఇప్పుడు మిల్లెట్స్ రవ్వ కూడా దొరుకుతుంది. అండ్ అది కాకపోతే బ్రౌన్ బాస్మతి రైస్ కానీ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు సేమ్. ఓకే. సో మీరు వైట్ రైస్ వాడకుండా చేయడానికి ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. నైస్. అంటే ఎప్పుడు ముందు నుంచి ఇలాగే హెల్త్ కాన్షియసా మీరు? ముందు నుంచి కాదు, వెయిట్ గెయిన్ అయ్యాక హెల్త్ కాన్షియస్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. అప్పటి నుంచి ఇలాంటి కొత్త రెసిపీస్ అన్ని కొంచెం బాగా ఇన్వెంట్ చేయడం. ఓకే. అలాగా హెల్దీ రెసిపీస్ అన్ని అనమాట. అంటే మన ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ లోనే చాలా వెతికితే చాలా దొరుకుతాయి. అవును. ఏవేవో బయటకు వెళ్ళి వెతికి అన్ని చేసుకునే కన్నా మన ఇండియన్ కుకింగ్ లో మన అమ్మమ్మలు వీళ్ళు ఎలా చేశారో అందులోనే మనం కొంచెం మన స్టైల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని ఇలా ట్రై చేస్తున్నాను బేసిక్గా. సో ఇలాంటి రెసిపీస్ అన్నీ చేసే నేను
ఆల్మోస్ట్ 48 kgs వెయిట్ లాస్ అయ్యాను 48 kgs తగ్గారా? విత్ ఇన్ 1 year. ఓ మై గాడ్. వేగాక ఆల్రెడీ రవ్వ వేయించేసిన రవ్వని Okay. కొంచెం బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఓకే. సో అలా డ్రై రోస్ట్ చేసిన రవ్వ వేసేయడమే. ఆల్రెడీ వేయించేసాం కాబట్టి ఇంకా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు లైట్గా వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఉడికించేసుకుందాము. వాటర్ ఎగ్జాక్ట్గా మనకి ఎలాగా అంటే అంచనాకి జస్ట్ అది మనకి మునిగినంతగా వస్తే సరిపోతుంది. Okay. ఇంకా ఎక్కువ వేయాలి. కొలత అలా అక్కర్లేదు. కొలత ఏం అక్కర్లేదు. Okay, సరిపోతుంది. చాలా చాలు సరిపోతుంది. సో ఇప్పుడు ఈ అన్ని కలిపి మనకి ఇలా ఉడికిపోతే ఇంకా రెడీ అని. రెడీ అయిపోతుంది. సూపర్. సో మీరేనా హెల్దీగా తింటారు? ఇంట్లో అందరికి ఇలాగే ఇంట్లో పెట్టేస్తారు? అందరికీ ఇలాగే. అందరికి మా ఇలాగే. పిల్లలు కూడా మోస్ట్లీ నా కొడుకు అయితే రోజు వెజిటేబుల్ లేదు అంటే నేను తిన్ను అంటాడు. నాకు వెజిటేబుల్స్ కనిపించట్లేదు అంటాడు. సూపర్. సో యూజువల్లీ మనం పిల్లలకైనా ఏదైనా అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. అవును. మనం వాళ్ళు తినట్లేదు కదా అని మనం అలవాటు చేయకపోతే వాళ్ళకి ఎప్పటికీ అలవాటు అవ్వదు. యా, సో బేసిక్ గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసేసాను, వాళ్ళు ఇదే తింటారు. వెరీ నైస్. సో ఇంక ఇందులో వేయాల్సినవన్నీ ఏం అయిపోయింది. లేదు, మూత పెట్టేసుకోవడం. ఓకే. సో ఇది కాస్త ఉడికిపోతే ఇంక మనకి రెడీ కదా? ఇది జస్ట్ ఒక 2-3 minutes లో ఉడికిపోతుంది, రవ్వ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఓకే. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా ఒకసారి? ఓకే. కొద్ది పైన గరం మసాలా వేస్తున్నాను. ఓకే. అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. కలుపుకుందామా ఇది ఒకసారి? వేయించుకున్నదే కాబట్టి ఎక్కువగా అవ్వక్కర్లేదు, కొంచెం బాయిల్ అయిపోతే సరిపోతుంది. వాటర్ అంతా ఆరిపోతే అయిపోయినట్టే. ఓకే. ఓకే. కొంచెం స్లోలో అలా మూత పెట్టేసి ఉంచేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఓకే, ఒక 2 minutes ఉంచుదామా? చూద్దామా సరిపోతుందా? ఇలాగా సరిపోతుంది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. మంచి స్మెల్ వస్తుంది. కొంచెం నిమ్మరసం. ఓకే. హెల్దీ పులావ్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే. బాగుంది కలర్ఫుల్గా. దీంట్లోకి కాంబినేషన్ ఏమంటే బాగుంటుంది మనకి? ఆనియన్స్ రైతా ఏమైనా అయితే చాలా బాగుంటుంది. కుకుంబర్ అండ్ క్యారెట్ రైతా. ఓకే. కూరలో అక్కర్ లేకుండా చక్కగా రైతాతో రైతాతో అయిపోతుంది. పైన కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఆయిల్ ఎక్కువ వేయలేదు కానీ గీ లైట్గా మనం హెల్దీ ఫ్యాటే కాబట్టి తీసుకున్న మంచిది. ఓకే. కొంచెం కొరియాండర్. ఓకే. సో రెడీ? రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. వెజ్ రవ్వ పులావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వెజ్ రవ్వ పులావ్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర, సోంపు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, పన్నీర్ ముక్కలు, పసుపు, సైంధవ లవణం వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన గోధుమ రవ్వ వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. దీనిలో గరం మసాలా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నెయ్యి వేసుకుంటే వెజ్ రవ్వ పులావ్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుసు. మరి ఓవర్గా కాకుండా మరి తగ్గకుండా. సో బ్యాలెన్స్డ్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. రవ్వ కూడా కరెక్ట్గా మంచి పొడి పొడిగా వచ్చేట్టుగా, అంటే ఆ కొలతలు అనేది మనం కరెక్ట్గా తీసుకుంటే ఆ టెక్స్చర్ అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది. వెజిటబుల్స్ కూడా అన్ని చక్కగా బాయిల్ అయ్యాయి. బాగుంది. అలా వేడివేడిగా తింటే ఉట్టిదే కూడా తినేసేయచ్చు. వెరీ టేస్టీ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి పలావ్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మీకోసం ఇంకో చిట్కా. 4 చుక్కల అల్లం రసం తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించేసుకుని ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా బలంగా దృఢంగా తయారవుతుంది. సో అరుణ గారు నెక్స్ట్ వంట ఏం చేస్తున్నారు? పాలకూర. ఇది యాక్చువల్లీ మా అమ్మమ్మ గారి రెసిపీ. ఓ, చాలా హెల్దీ రెసిపీ. సో ఇది కూడా చాలా హెల్దీ, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది. ఓకే. లైక్ వెజిటేబుల్ లో యూజువల్లీ చాలా మంది ఆకుకూర అనగానే భయపడతారు, తినరు. కానీ ఈ రెసిపీ ఎవరైనా టేస్ట్ చేస్తే మటుకు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అవునా? సూపర్, వినటానికి కూడా బాగుంది. ఓకే, మరి పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి 2 రెబ్బలు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, సైంధవ లవణం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం అరుణ గారు. షూర్ అండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే. తర్వాత వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటున్నాను. ఓకే. దీంట్లో ఆ ఫ్లేవరే బాగుంటుంది. సో వెల్లుల్లి ఎక్కువ ఉండాలి. ఓకే, మరి పెద్దగా కాకుండా ఇలా కట్ చేస్తే మన కూరలో కలిసిపోయి బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర. ఓకే. పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు. ఓకే. ఆనియన్స్ వేసుకుందాం. సో మనం బీరకాయ పాలకూర అవి ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగేనా? ఇది సేమ్ అంతే. కొంచెం ఆనియన్స్ బాగా రోస్ట్ అయితే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉంటే అంతగా బాగోదు. ఓకే. కాకపోతే యూజువల్గా ఎప్పుడు మనము బీరకాయ వీటితోనే పాలకూరలు అవి చేస్తుంటాం కదా, కానీ ఏమీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. రోటీకి, పరోటా, ఇలా రైస్ కానీ మంచి కాంబినేషన్. ఓ, వేరే ఆకుకూరలతో కూడా బాగుంటుందా ఇలా? ఓన్లీ పాలకూర రెసిపీ ఓన్లీ పాలకూరతోనే బాగుంటుంది. ఓకే. ఎందుకంటే లాస్ట్ లో పాలు వేస్తాం కదా. సో తోటకూర గానీ చుక్కకూర ఇవేమైనా మళ్ళీ పులుపు కొంచెం ఉంటుంది కాబట్టి మళ్ళీ పాలు వేస్తే కొంచెం ఇరిగినట్టు అవుతుంది. పాలకూరకి అయితే బాగా సెట్ అవుతుంది. ఓన్లీ పాలకూరకే ఇది మనం సెట్ యూజ్ చేయాలి. ఓకే. సో ఇదే మీ అమ్మమ్మ గారి వంట? అమ్మమ్మ గారి రెసిపీ ఇది. కొన్ని ఇయర్స్ గానీ ఇది మా ఫ్యామిలీ వంట. ఓ, సూపర్. కొంచెం ఉప్పు. పాలకూరలో యూజువల్లీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ ఒక్కటి బాగా వేగితే చాలు ఇంకా ఈ రెసిపీకి. చిటికలో అయిపోతుంది. చాలా మంది డైట్ రెసిపీస్ అంటే ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారు, కానీ యూజువల్లీ చెప్పాలంటే అసలు డైట్ రెసిపీస్కే తొందరగా అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఎక్కువగా వేయించడం కానీ ఇలా చేస్తే అందులో ఉన్న వైటమిన్స్ కానీ ఇవన్నీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యాపీగా ఇలా చేసుకుంది శుభ్రంగా తొందరగా చేసుకొని తినేయచ్చు. సూపర్. చాలా మంది అడుగుతూ ఉంటారు, నీకు టైం ఎక్కువగా తీసుకోదా అక్క, ఎందుకు అంత పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలంటే కష్టం కదా, ఇన్ని రెసిపీస్ ఎలా చేసుకుంటావు అని. యూజువల్లీ ఇదే ట్రిక్స్, జస్ట్ సింపుల్ రెసిపీస్ అన్ని. అవును, కొంచెం ప్లాన్ చేసుకుంటే మనకి టైం అనేది ఈజీగా మేనేజ్ చేసేసుకోవచ్చు. అవును. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అరుణ గారు? మా హస్బెండ్ ఆర్థోడాంటిస్ట్. ఓ, సో ఆయన డాక్టర్ అన్న? ఆయన డాక్టర్. ఓకే. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పేర్లు ఏంటి? క్రిషవ్ రాజ్, కృషికా రాజ్. ఓకే. ఇద్దరు ట్విన్స్. ఓ, నైస్. 5 years old. ఓకే. సో వాళ్ళు చాలా నాటీ అన్నమాట అసలు. కానీ ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కూడా నేను చెప్పిన మాట వింటారు. ఓ, అలా అయితే చాలు. సో సరిపోతుంది, ఇంకా సరిపోతుంది. ఇప్పుడు పాలకూర యాడ్ చేసేద్దాం. ఓకే. పాలకూర ఎక్కువగా మనకి మగ్గిపోతుంది కాబట్టి 2 bowls వేసుకుంటున్నాను. ఓకే. సో దీంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేయాలా, లేకపోతే వాటర్ ఏం అక్కర్లేదు. దీని మనకి పాలకూర నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది? వాటర్ సరిపోతుంది. కొంచెం ఒకసారి మూత పెట్టేసి చేద్దాము కొద్దిసేపు. సో మనకి ఇదంతా మగ్గిపోతే ఇంకా పాలు యాడ్ చేసుకోవటమే కదా. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
జామ పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు అందుతాయని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే జామ ఆకులు నమిలి ఆ రసం మింగడం వల్ల కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా దంత సంబంధ వ్యాధులు, చిగుళ్ళ సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. చిగుళ్ళకు బాగా బలం చేకూరుతుంది, దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి. చూద్దామా ఒకసారి? చూడండి. కొంచెం మగ్గాలి కదా. కొంచెం పాలు వేసేసాక ఎలాగ మగ్గుతుంది కాబట్టి ఇంకా వేసేద్దాం. సో కాసేపు ఈ పాలల్లో ఉడికితే ఇంకా రెడీ. ఉడికితే సరిపోతుంది. సో ఇది చపాతీ లాంటి వాటిలోకి మనకు బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది. బానే ఉంటుంది. వైట్ రైస్ కి చాలా బాగుంటుంది, బెస్ట్ కాంబినేషన్. ఓకే ఓకే. ఒకసారి అలా ఉడికిచ్చేస్తే ఇంకా మూత ఏం పెట్టక్కర్లేదు, పొంగిపోతుందేమో కదా. ఓకే. సో ఇలా ఉంచేసి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఓకే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం. షూర్. సో అరుణ గారు రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తీసేసుకున్నాక ఎలాగ ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. కొంచెం మనకి గుజ్జులా కావాలంటే ఇలా ఉంచుకోవాలేమో కదా, అంటే ఎలాగో పాలు ఎగిరిపోతాయి కదా మనకి తీసిన తర్వాత. ఆ వెల్లుల్లి అంత బాగా కనిపిస్తుంది. టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్త్ కూడా వెల్లుల్లి చాలా మంచిది కదా. యా. అండ్ డెలివరీ అయ్యాక లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరైనా సరే తిన్నా కూడా చాలా మంచిది. ఓకే. రెడీ అయిపోయింది గీత గారు. ఓకే. పాలు పాలకూర. ఓకే, మరి పాలు పాలకూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పాలు పాలకూర తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, పసుపు, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో పాలకూర వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, పాలు పాలకూర రెడీ. పాలు పాలకూర తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. కమ్మ ఉంది. సూపర్. సో మెయిన్ టైం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడిపోయాయి, ఘాటు ఎక్కువగా ఉంది. ఘాటు. సో జనరల్గా మనకు పాలకూర అనే వరకు కొంచెం కమ్మగానే ఉంటుంది. సో అంటే అదొక విషయంలో మనం కొంచెం కరెక్ట్గా జస్ట్ చూసుకోలేం కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి మనకు ఎక్కువ ఘాటు ఉండదు. ఈ మధ్య పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి ఘాటు ఉంటున్నాయి, ఒక్కొక్కసారి ఘాటు ఉండట్లేదు. సో అది కొంచెం స్పైసీ తగ్గించేసుకుంటే సూపర్గా ఉంది. ఐడియా బాగుంది. సో రైస్ లో తినేటప్పుడు కొంచెం ఈ మాత్రం అయితే పర్లేదు, రోటీల్లోకి అయితే మనకి కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. బాగుందండి, ఐడియా బాగుంది. పాలకూరతో పాలు పోసేయటం అండ్ అలా వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకోవటం ఇంకా బాగుంది, ఎందుకంటే అది కూడా బాగా తగులుతూ ఆ టేస్ట్ అనేది చాలా. ఆకుకూరలు మెయిన్ గా అంటే ఆ వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది, చాలా మందికి అది ఇష్టం కూడా. యా, వెరీ నైస్. మంచి టేస్టీగా, సింపుల్ గా, హెల్దీగా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, వచ్చి మంచి టేస్టీ వంట మాకు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ నుంచి సన్ఫ్లేమ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో మరి చూసారు కదండి, మీరు ట్రై చేసి చూడండి పాలు పాలకూర. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా చేసుకుని ప్రతిరోజు గోళ్ళ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు మృదువుగా దృఢంగా తయారవుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు? సో ఈరోజు ఖర్జూరం నువ్వుల లడ్డు అండి. ఓకే, ఖర్జూరం నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఖర్జూరం నువ్వుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, నువ్వులు 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో చాలా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా మనం నువ్వులు వేయించుకున్నాం. కొంచెం మనకు చిటపట్లాడేంత వరకు వేయించుకుంటే తినేటప్పుడు కూడా కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మనం స్వీట్నింగ్కి ఖర్జూరం వాడుతున్నాం. సో ఇంకా వేరే ఏం తీసుకోవట్లేదు. నువ్వులు పొడి చేసుకుంటామా రాజుగా, లేకపోతే ఆ పట్టిన వేసేస్తారా? కొద్దిగా పొడి చేసుకుంటాం, మిగతా ఆ పాటను వేసేసుకుంటాం. ఓకే. సో
సో అలా కరకరలాడుతూ మధ్యలో తగలాలి కదా మనకు, అప్పుడే బాగుంటుంది. సో చాలా మంది కూడా అంటే ఇలా వాతావరణం వాళ్ళు చల్లగా ఉన్నప్పుడు నువ్వులు కూడా ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటారు కదా. సో కొన్ని పండుగలకి అంటే సంక్రాంతి అలాంటి వాటికి నువ్వుల లడ్డులు కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. అరిసెలు నువ్వులతో ఏదో రకంగా నువ్వులు యాడ్ చేస్తూ ఉంటారు పిండి వంటలు మనకి ఆ సీజన్కి తగ్గట్టుగా. ఓకే, చిటపట్లు ఆడుతున్నాయి. కొద్దిగా మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఆఫ్ చేసేయాలి, ఆఫ్ చేసి మిగతాయి బౌల్లో వేసేసుకున్నాం. సో ఇవి కొంచెం మనం మిక్సీ పట్టేసుకుందాం అండి. రఫ్గా పట్టేసుకుంటాం, కొంచెం అలా నలిగితే సరిపోతుంది. ఓకే. సో దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం. ఓకే. సో ఇదే మిక్సీ జార్లో ఖర్జూరం అండి. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాం. సో అంటే మనకు లడ్డూల్లో చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలండి. సో నెక్స్ట్ ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. సో ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లోనే ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న ఖర్జూరం అండి. సో కొంచెం వేడి తగిలితే అది కొంచెం మెత్తపడుతుంది, అప్పుడు మనకు లడ్డు కూడా చుట్టుకోవడానికి బాగుంటుంది. పొడి కూడా ఇందులో వేసుకోవాలి రాజుగారు? అవునండి, ఆ నువ్వులు పొడి అన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుని మనం కలిపేసుకుంటాము. ఓకే. ఇది కాస్త మనకు వేడి తగిలితే మెత్తపడుతుంది కదా, అప్పుడు దీంట్లో బాగా అది కలిసిపోతుందండి. ఓకే. ఓకే. సో దీంట్లో నువ్వులు. సో ఇక్కడ ఇంకా స్టవ్ మనం ఆపేసుకోవచ్చు. ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న నువ్వు పిండి అండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి, సో ఒకసారి బాగా కలిపేసుకొని కావాల్స్తే అంటే ఇది కొంచెం మనకు చల్లారాలి, ఒక బౌల్లోకి తీసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే. సో నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఓకే. సో మొత్తంగా నువ్వులకి ఆ ఖర్జూరం అంతా కూడా బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. సో అప్పుడు నువ్వు మనం ఆ లడ్డు అనేది చుట్టుకునేటప్పుడు విడిపోకుండా వస్తుంది. ఓకే. సో కొంచెం చల్లారితే మనం చుట్టేసుకోవచ్చు, కొంచెం వేడి ఎక్కువగా ఉంది. ఓకే. ఫస్ట్ చల్లారనిచ్చేద్దాం. ఓకే అండి, లడ్డూలు చుట్టేసుకుందాం. ఓకే రాజు గారు. సో ఇలా మనకు నీట్గా వచ్చేస్తాయండి. ఖర్జూరం కూడా మనకి బైండింగ్ బాగా పనిచేస్తుంది. కొంచెం అలా వేడి చేయడం వల్ల కొంచెం మెత్తబడుతుంది, అప్పుడు మనకు బాగా వచ్చేస్తుంది. సో మామూలుగా నువ్వులే బెల్లం పాకంలోనే అలా వేస్తే మనకి గట్టిగా అయిపోతాయి, కానీ ఇది ఖర్జూరం కాబట్టి అంత గట్టిగా సాఫ్ట్గానే ఉంటుంది. ఆ నువ్వు గింజ అనేది మనకు మంచిగా తగ్గుతుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. సో లడ్డూలు రెడీ అయిపోయి సో కార్వింగ్ చేసేస్తాం. ఓకే రాజు గారు. సో కీరాతో చేస్తున్నానండి. ఓకే. ఆవులు చేస్తున్నాను. సో స్లైసెస్లా కట్ చేసేసి మనం అరేంజ్ చేస్తాం. ఓకే. ఐస్ అండి, అవి బాల్లో పెట్టడానికి చెర్రీ టమాటా తీసుకుంటున్నాను. ఓకే. అలాగే పీక్ వచ్చేసి క్యారెట్,
నైస్. అలాగే దీంట్లోంచి స్లాండ్గా కట్ చేసుకుని మనం వింగ్స్ పెడుతున్నామండి. సో లెగ్స్ పెడుతున్నాను, చిన్న ట్రయాంగిల్స్. ఓకే, సో ఇలా సింపుల్గా మనం స్లైసెస్తో కావాల్సిన షేప్లు మనం అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, లడ్డూలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఖర్జూరం నువ్వుల లడ్డు తయారు చేసే విధానం. పాన్ లో నువ్వులు వేసి వేయించి కొన్నిటిని పక్కనుంచి మరికొన్నిటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. ఖర్జూరం ముక్కలను కూడా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం పేస్ట్, వేయించిన నువ్వులు, నువ్వుల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు చల్లారిన తర్వాత లడ్డూల్లా చుట్టుకుంటే ఖర్జూరం నువ్వుల లడ్డూలు రెడీ. లడ్డు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. మనం వేయించుకోవడం వల్ల అది కరకరలాడుతూ పంట కింద నలుగుతున్నాయి బాగా నువ్వులు. టేస్ట్ కూడా బాగుంది. అంటే ఖర్జూరం వేయించిన నువ్వులు మంచి టేస్ట్ వస్తాయి కదా. అవునండి. అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మధ్యలో మనం ఆ ముక్కల్లా వేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం అవి కూడా తగులుతున్నాయి. ఓవరాల్ గా సింపుల్ గా అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకునే లడ్డు, మంచి హెల్దీ లడ్డు, ఐరన్ రిచ్. అంటే ఖర్జూరం ఉంది, మనకి నువ్వులు ఉన్నాయి. అవునండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మనం ఎప్పుడు బెల్లంతో చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా ఖర్జూరంతో కూడా చాలా బాగున్నాయి నువ్వుల లడ్డులు. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు వారి పరిస్థితి ఒడ్డున పడ్డ చేపపిల్లలాగా ఉంటుంది. శ్వాస కోసం తప్పిస్తూ ఉంటారు. కొన్ని సీజన్స్లో ఆస్తమా మరింత ప్రబలే అవకాశం కూడా ఉంది. మందులు వాడుకుంటూనే రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారంలో ఇంగువ భాగం చేసుకున్నట్లయితే ఆస్తమా నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. షేజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ. సో దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్. సో పన్నీర్ అనేది ఒక మనకి మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి సో పన్నీర్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈక్వల్గా పన్నీర్లో మనకి లభిస్తుంది. దీంట్లో మనకి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో గోధుమ నుంచి మనకి ఎక్కువగా ఫైబర్ వస్తుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి గోధుమ నుంచి కూడా వస్తుంది. సో మైదా నుంచి కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక ఎనర్జీ రిచ్గా ఉంటుంది అనమాట. సో షేజ్వాన్ సాస్లో మనకి ఎక్కువగా ఎండుమిర్చి అనేది యూస్ చేస్తాము. సో ఎండుమిర్చిలో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ప్లస్ దీంట్లో మనకి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేసేది ఉంటుంది, యాంటీ ఫంగల్ కూడా అనమాట, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. సో క్యాప్సికంలో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి. సో ఈ బెల్ పెప్పర్స్ అంటారు. సో గ్రీన్ క్యాప్సికంలో మనకి ఎక్కువగా బూస్టింగ్ అనమాట, ఇమ్యూన్ బూస్టింగ్ అని ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక ఫ్యాట్ లాస్ అనమాట, ఫ్యాట్ బర్నర్ లాగా మనకి బాడీలో ఎక్కువగా పనిచేస్తుంది క్యాప్సికమ్. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి ఎక్కువగా 140 క్యాలరీస్ అనేది లభిస్తుంది. ఈ రెసిపీ అందరూ తీసుకోవచ్చు. వెజ్ రవా పులావ్. సో పన్నీర్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది, కాంప్లెక్స్ కార్బ్స్, ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పన్నీర్ అనేది మనం ఎక్కువగా 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ వరకు లిమిట్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి క్యారెట్ ఇవి వాడుకున్నాం. సో క్యారెట్లో మనకి ఎక్కువగా వైటమిన్ ఏ అంటే బీటా క్యారోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బీన్స్లో అనేది మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియంతో పాటు ఇది కూడా మనకి ఒక లో క్యాలరీ వెజిటేబుల్. దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో స్వీట్ కార్న్లో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది. దీంట్లో స్టార్చ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది స్వీట్ కార్న్లో. దీంట్లో ఎక్కువగా స్టార్చ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఎక్కువగా తీసుకోకుండా ఒక 100 గ్రామ్స్ వరకు లిమిట్ చేసుకుంటే చాలా మంచిది. సో గోధుమ రవ్వలో కూడా మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెసిపీ మనకు ఒక హెల్దీ రిచ్ పులావ్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. ఖర్జూరం నువ్వుల లడ్డు. సో ఖర్జూరంలో మనకి ఎక్కువగా వచ్చేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఆ స్వీట్నెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఖర్జూరంలో. సో దీంట్లో మనకి ఎక్కువగా ఐరన్ ఉంటుంది, సిలీనియం ఉంటుంది, కాపర్ కూడా ఎక్కువగా ఉంటుంది, జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నువ్వుల్లో మనకి అది ఎక్కువగా ఉండేది కాల్షియం అనమాట. సో 97% మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం అనేది అందరికీ ఇంపార్టెంట్. సో పిల్లలకి కానీ పెద్దవారికి
కానీ. సో 30+ అయిపోయాక కూడా మనకి మెనోపాజ్లో కాల్షియం లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో నువ్వుల్లో మనం ఇలా లడ్డూలాగా చేసుకున్నప్పుడు చాలా ఇంకా హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి మనకి ఒక లడ్డులో మనకి 140 క్యాలరీస్ అనేది లభిస్తుంది. సో ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోలేదు కాబట్టి డయాబెటీస్ వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. పాలకూర. సో దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు. సో దాంట్లో పాలల్లో మనకి ఎక్కువగా ఫాస్ఫరస్, ప్రోటీన్, ఇంకా కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకు ఒక 4 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి మిల్క్లో నుంచి వస్తుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలకూర. సో పాలకూరలో కూడా మనకి ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియంతో పాటు మనకి ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో పాలకూర అనేది ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్. దీంట్లో మనకి ఎక్కువగా లో క్యాలరీస్ ఉంటుంది. సో 100 grams మనకు ఓన్లీ ఒక 20 క్యాలరీస్ అనేది మనకి పాలకూర నుంచి లభిస్తుంది అనమాట. సో దీంట్లో కాల్షియం ఆక్సాలేట్ వరకు ఉంటుంది కాబట్టి యూరిక్ యాసిడ్, గౌట్ ఉన్న వాళ్ళు కొంచెం చూసి పాలకూరని అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్. సో ఆనియన్స్లో మనకి ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆనియన్స్ అనేది మనకి ఒక డైజెషన్కి, మనకి ఇమ్యూన్ సిస్టమ్కి కూడా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట ఆనియన్స్తో. సో దీంట్లో మన నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ గార్లిక్. సో గార్లిక్లో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది. సో ఈ గార్లిక్లో మనకు చాలా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఆ గార్లిక్ కానీ జింజర్ ఇవన్నీ మనకి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. మెయిన్గా మెటబాలిజం, సో ఆ జీర్ణత అనేది ఎక్కువగా పెంచుతుంది అనమాట. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ దాని అరుగుదల అనేది చాలా పెంచుతుంది. సో గార్లిక్లో మనకి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఇది ఒక కర్రీ కాబట్టి దీంట్లో మనకు ఓన్లీ ఒక 86 క్యాలరీస్ అనేది లభిస్తుంది. ఇందులో కొంచెం మనకి ఎక్కువగా ప్రోటీన్ రిచ్, కాల్షియం రిచ్ కూడా. సో ఈ రెసిపీ అనేది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జలుబు చేసినప్పుడు ముక్కు రంధ్రాలు 2 బిగదీసుకుపోయి ఊపిరి పీల్చుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట నిద్ర పట్టడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. వాముని కాస్త నిప్పుల మీద వేసి కాల్చి ఆ వాసన కనుక పీల్చినట్లయితే చాలా వరకు ఈ జలుబు బాధల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి టేస్టీ వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.